బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన హోంశాఖ పవర్ఫుల్. వాళ్ళ కొడుకుకి పట్టం కట్టేశాడు. సరే చాలా కూర్చొని మళ్ళీ చెప్పక్కర్లా, వాళ్ళ పిల్లోడు పాపం. అతను అమ్మాయిని, అది మాయమైంది కాదు, ఆ అమ్మాయే వచ్చి చెప్పింది నన్ను చేశాడు. చెప్పిన తర్వాత వెంటనే ఫోక్స్ కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా అయితే అరెస్ట్ చేయరా? ఎన్కౌంటర్ చేసి పారేస్తారు కదా. సత్యనారాయణ ఎంతమాలు 2 మాటలు ఎన్కౌంటర్ చేశాడు. మరి ఎన్కౌంటర్ చేయమని చెప్పలే, అరెస్ట్ ఎందుకు చేయలేదు? అది దొరకడా? దొరకపోవడం ఏంటి? అని దొరకలేదంటే అసమర్థత. 12 బెటాలియన్లు వేసినాము, వాళ్ళంతా ఎదుగుతున్నారు వాడి కోసం అని చెప్పేసి పోలీసులు డీజీపీ ప్రకటించారు. తీరా ఏమైంది? కోర్టులో వాళ్ళకి బెయిల్ రాలే. ఇక లాభాలు అనుకున్నారు. పబ్లిక్ ప్రెషర్ పెరిగిపోయింది. పబ్లిక్ ప్రెషర్ పెరగబట్టే కోర్టులో కూడా జడ్జి బెయిల్ వేయలే, లేదు ఇచ్చేసేవాళ్ళే. ఇప్పుడేమంటాడు, మేము వాళ్ళని పట్టుకున్నాము, చర్లపల్లి సందుల్లో గొంతుల్లో పోతుంటే కష్టపోయి పట్టుకున్నామని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. బండి సంజయ్ ఏమంటాడు, నేనే పంపించాను మా వాడిని, పోరా పోయి అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను అంటున్నాడు. దాన్ని ఎవరు మాట నమ్మాలా? మంత్రి మాట నమ్మాలన్నా? పోలీసులు చొక్కాలు చూసుకొని కష్టపడి ప్యాంట్ కూడా తీసుకొని వాడి పరిగెత్తి పట్టుకున్నా అని చెప్పి వాళ్ళని నమ్మాలా? దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పు చేశాడు. సిట్ వేయడం ఏంటి? దీనికి పోయి సిట్ వేయడం అంటే అర్థం ఏంటి? దోషులు తప్పించడమే. ఇప్పుడు రాత్రుల్లో పోలీసు వాళ్ళు గస్తీ చేస్తుంటారు మన దగ్గర. వాళ్ళ లాఠీతో డమా కొట్టు, ఎవరు అని కొట్టుకుంటూ పోతుంటాడు. అంటే నిజమైన దొంగలు తప్పించుకోమని. దొంగలు పట్టుకోవాలి, సైలెంట్గా పోవాలా, పట్టుకోవాలా? అట్లాంటి బాగోతుంది ఇదంతా. దోషులు తప్పించుకుని ఉపయోగపడేటువంటి బర్రె ప్యాంట్ను భద్రగా మొదలుపెట్టామని చెప్పేటువంటి నీతులు. నిజంగా పోలీస్ వ్యవస్థ ఎక్కడ పనిచేస్తూ ఉంది? ఏ వ్యవస్థని పనిచేయకుండా రాజకీయ వ్యవస్థ చేసింది. అందువల్ల ఈ నష్టం జరుగుతుంది. కానీ ఒకటి మాట చెప్పాలా, ఆయన చైర్మన్, ఆయన నిన్నేమో ఒకటి చెప్పాడు, ఇప్పుడు నేను అబ్బాయి ఆ మాట అలా నేను వక్రీకరించాలంటున్నాడు. నీ నోరు వక్రీకరించిందాం కానీ భాష వక్రీకరించలే. నువ్వు ప్రైవేటైజ్ ఎలక్ట్రికల్ పెట్టండి, తప్పే ఉంది. రాబోయే రోజుల్లో ఈ పొల్యూషన్ పోవడానికి కావాల్సిన పనులు చేసుకోవచ్చు. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? మనకి డబ్బులు ఏమంటారు? డబ్బులు ఏమంటే గవర్నమెంట్కు వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఏ ప్రైవేట్ సంస్థ అయితే వస్తూ ఉందో వాళ్ళు బ్యాంకులు తీసుకోండి డబ్బులు. వాళ్ళకి బ్యాంకులు అప్పు పుట్టుతుంది, గవర్నమెంట్ ఇప్పుడుదా? అంటే గవర్నమెంట్ దివాళా తీసిందా? నేను మోడీకి అప్పు దొరుకుతుంది, విజయమాలకి అప్పు దొరుకుతుంది, 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు. 25 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి అప్పులు దొరుకుతాయి, అదే గవర్నమెంట్కి అప్పు దొరకవా? ఇది కేవలం తప్పించుకొని కార్పొరేట్ కంపెనీస్కి, ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడానికి ఉపయోగపడే పాలసీ వచ్చింది. కాబట్టి జనజీవన సంవత్సరం ఉన్నటువంటి సౌకర్యం తీసేస్తున్నారు. అంతా కులము, మతము, డబ్బులు, అధికారం, ఈ 4 పవర్ఫుల్ వెపన్స్ మా దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. మేము జెండా పొల్లలు, జెండా కర్ర పెట్టుకుని మేము తిరుగుతున్నాం. కానీ ఎప్పుడైనా సరే ఈ కమ్యూనిజం అనేది పోయే ప్రసక్తి లేదు. మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాకు ఎమ్మెల్యే ఒకరు కూడా లేరు. మేము చేయడం లేదు ఉద్యమాలు. దేశంలో ఈ పేదరికం ఉన్నంత కాలం, దోపిడీ ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ పార్టీ బతికే ఉంటుంది. ఏదో మార్గంలో మాయమేది కాదు. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు, టూరిజం ప్రధానం అని చెప్తున్నాడు. ఆయనకి ఏమైందంటే కమ్యూనిస్టుల్ని ఎంత తిడితే అంత మోడీ మెచ్చుకుంటాడు అనుకుంటున్నాడు. మోడీ మెప్పుల కోసం మమ్మల్ని తిట్టడం తప్ప ఆయన నాలుగు నుంచి మాట్లాడతాడు. నా గురించి మాట్లాడడం చేద్దాం. ఇప్పుడు కమ్యూనిస్ట్ లేకుండా వాళ్ళు బతికారా? ఎన్టీ రామారావు ఇష్యూలో కానీ ఇంకొక ఇష్యూలో కానీ కమ్యూనిస్ట్ సపోర్ట్తో కానీ వీళ్ళు బతికింది. ఇప్పుడైనా మోడీ కటాక్షం కోసం దిగజారి మాట్లాడేది తప్ప ఇంకోటి కానే కాదు.